హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ టీవీ. నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. ముందుగా అందరికీ గురు పూజ మహోత్సవ శుభాకాంక్షలు. ఈ గురు పూజ మహోత్సవ శుభాకాంక్షలకు గాను మనకి ఒక మంచి టీచర్స్ నోటిఫికేషన్ విడుదలైందండి. దాని ఇన్ఫర్మేషన్ గురించి, దానికి కావాల్సినటువంటి అభ్యర్థుల అర్హత విశేషాలు అన్నిటి గురించి నేను ఈరోజు మీతో డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చానండి. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడినట్లయితే మీ ఫ్రెండ్స్కైనా ఫార్వర్డ్ చేసి వారికైనా ఉపయోగపడవచ్చు అండి. సో ఇంకెందుకండి ఆలస్యం, దెన్ మనం డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళిపోతాం. నవోదయ విద్యాలయ సమితి రీజనల్ ఆఫీస్ పూణే వారు కొన్ని టీచర్ పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేయడానికి భారీగా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. Application candidates are invited for the eligible candidates only through the emails for the posts of PGTS, TGTS, MISC teachers, FCSA faculty cum system administrators for engagement on the contract basis in Jawaharlal Navodaya Vidyalayas situated in the states మహారాష్ట్ర, గుజరాత్, గోవా, డామన్, డయ్యూ, దాద్రా నగర్ హవేలీ. చూసారు కదండి, ఇక్కడ మనకి నవోదయ విద్యాలయ సమితిలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే మహారాష్ట్ర, గుజరాత్, గోవా, డయ్యూ, డామన్, దాద్రా నగర్ హవేలీలో ఇవి ఇప్పుడు ప్రజెంట్ ఈ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. సో అక్కడ అప్లై చేయడానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్స్, ఇంకా ఎంఐఎస్సి టీచర్స్కి, ఇంకా FCSA ఫ్యాకల్టీ కమ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ టీచర్స్ కోసము కొన్ని పోస్టులు ఖాళీ చేయడం కోసం వాటిని భర్తీ చేయడానికి మనకి భారీగా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. చూడండి, ఇక్కడైతే మనకు ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చారండి. http://nvs/rvo/pune/en/home/index.html. so this is the official website for this link andi, and last date for this submission of అప్లికేషన్ ఈజ్ 11/9/2020. చూడండి, అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 11/9/2020. అప్లికేషన్ ఓన్లీ ఈమెయిల్ ద్వారానే వెళ్ళాలండి. ఇక్కడ మనకి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఆ లింక్ని కూడా నేను మీకు నా డిస్క్రిప్షన్ బాక్స్లో అటాచ్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం ఈ వెబ్సైట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నా డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తున్నాను. ఇంకా ఏంటంటే ఇక్కడ హార్డ్ కాపీస్ తీసుకోరండి, క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. ఓన్లీ ఈమెయిల్ ద్వారా వచ్చినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ 11/9/2020 ఇంత టైంలో వచ్చిన అప్లికేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, మిగతావి యాక్సెప్ట్ చేయరు. ఎంగేజ్మెంట్ ఆఫ్ టీచర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ JNVS జవహర్లాల్ నవోదయ విద్యాలయ సమితి అండి. సో దాని ఫుల్ ఫామ్, the vacancies, eligibility criteria, application form and etc. కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ JNVS ఆర్ అండర్. ఇక్కడ మనం వీటన్నిటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అండి. పీజీటీఎస్ పోస్టులు వచ్చేసి హిందీలో 16, ఇంగ్లీష్ 6, మ్యాథమెటిక్స్ 10, బయాలజీ 17, కెమిస్ట్రీ 14, ఫిజిక్స్ 14, ఎకనామిక్స్ 3, జోగ్రఫీ 6, హిస్టరీ 10 అండ్ PGT IT 2. మొత్తం 98 పోస్టులు ఖాళీగా ఉన్నాయండి పీజీటీఎస్లో. నెక్స్ట్ TGTS హిందీ 48, ఇంగ్లీష్ 31, మ్యాథమెటిక్స్ 48, సైన్స్ 28, SOST 32, నెక్స్ట్ మరాఠీ 8, నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ 13, ఆర్ట్స్ 17, మ్యూజిక్ 13, PET మేల్ 20, PET ఫీమేల్ 13, లైబ్రరీయన్ 12. మొత్తంగా టోటల్గా 283 పోస్టులు ఉన్నాయండి TGTSలో. FCSAలో 73, JNVS కంప్లీట్గా 73 పోస్టులు ఉన్నాయండి JNVSలో. FCSA అంటే ఏంటంటే ఫ్యాకల్టీ కమ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. నౌ వి గో ఫర్ ద డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ఆల్ ద పోస్టులు. ఇవన్నీ టెంటేటివ్గా ఇచ్చారండి. ఎవరైతే జాయిన్ అవుతారో వారికి ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ కూడా
ఫెసిలిటీ క్యాంపస్లోనే ఇస్తారంటండి. సో మనము ఇక్కడ నాన్ లోకల్స్ అప్లై చేసుకున్నప్పటికీ మీరు అక్కడికి వెళ్ళి ఫుడ్ అకామిడేషన్కి వస్తే వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మీరు డైరెక్ట్గా చక్కగా క్యాంపస్లోనే మీకు అకామిడేట్ చేస్తారని క్లియర్గా మెన్షన్ చేశారండి విత్ దిస్ శాలరీ. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఇట్ షుడ్ బి సెండ్ పీడిఎఫ్ ఫైల్ ఓన్లీ. మీ అప్లికేషన్ ఫామ్ చూడండి, ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే బి సబ్మిటెడ్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ద డ్యూలీ సైన్డ్ అప్లికేషన్ along with the relevant documents is a single PDF file only by email last by 11/9/2020 to concerned cluster centers. చూసారు కదా, మీరు 11/9/2020 ఈవినింగ్ లోపల మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ని ఇంకా మీ స్కాన్డ్ కాపీస్ని అన్నీ అటాచ్ చేసినవన్నీ పీడిఎఫ్ ఫామ్లో త్రూ ఈమెయిల్కి ఫార్వర్డ్ చేయాలి. సో అది కూడా మీకు నచ్చిన క్లస్టర్ సెంటర్స్కి. ఇక్కడ కొన్ని పోస్టులకి కొన్ని క్లస్టర్ సెంటర్స్ ఇచ్చాడు. ఇక్కడ క్లస్టర్ సెంటర్ ఆఫ్ జేఎన్వి, ఇక్కడ చూడండి మనకి కొన్ని క్లస్టర్ సెంటర్స్ ఇచ్చారు. సో ఈ క్లస్టర్ సెంటర్స్ ఏదైతే ఒక టీచరు ఒకే క్లస్టర్ సెంటర్ని ఎంచుకోవాల్సి ఉంటుందండి. మీరు కనుక 2-3 క్లస్టర్ సెంటర్స్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే సపరేట్గా మీరు మీ అప్లికేషన్ ఫామ్ని ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ షుడ్ అప్లై ఓన్లీ 1 క్లస్టర్ సెంటర్. Only one application will be accepted by the cluster center for the one post. ఒక పోస్ట్కి ఒక క్లస్టర్ సెంటర్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, క్లస్టర్ సెంటర్స్ ఆఫ్ జేఎన్వి, నేమ్ ఆఫ్ ద జేఎన్వీస్ ఇన్ ద క్లస్టర్ సెంటర్స్. చూడండి ఇక్కడ సాంగ్లీ, ద ప్రిన్సిపల్ జవహర్లాల్ నవోదయ విద్యాలయం విలేజ్. సో దిస్ ఇస్ ద సాంగ్లీ. ఇక్కడ ఈ క్లస్టర్లో మనకు వచ్చి నార్త్ గోవా, సౌత్ గోవా, సింధురాగ్ అండ్ కొల్హాపూర్ అండ్ సాంగ్లీ, సత్రా అండ్ రత్నగిరి అండ్ రాయ్గఢ్, పూణే. చూసారు కదా, ఇప్పుడు సాంగ్లీ అనేటువంటి ఒక క్లస్టర్ సెంటర్ తీసుకుంటే దాంట్లో ఉన్నటువంటి సెంటర్స్ ఇవ్వండి, ఈ క్లస్టర్లో ఉన్నటువంటి ఈ సెంటర్స్. అలాగా మీరు లాతూర్, ఇంకా కమింగ్ అప్ మనకి ఎలాగంటే మొత్తం ఎన్ని క్లస్టర్ సెంటర్స్ ఇచ్చారంటే ఇట్ ఈస్ 8 క్లస్టర్స్ ఉన్నాయండి. సో ఈ 8 క్లస్టర్స్లో మనకి ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ సాంగ్లీ, సెకండ్ లాతూర్, థర్డ్ వన్ అమరావతి, నెక్స్ట్ గోండియా, నెక్స్ట్ వడ్డెరా, నెక్స్ట్ గాంధీనగర్, నెక్స్ట్ జామ్నగర్, నెక్స్ట్ గిరి సోమనాథ్. ఈ 8 క్లస్టర్స్కి సంబంధించి ఈ క్లస్టర్స్ సెంటర్స్ని ఇక్కడ క్లియర్గా మనకి అప్లికేషన్ ఫామ్లో క్లియర్గా మెన్షన్ చేశారండి. సో ఈ ఏ క్లస్టర్ కింద అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ క్లస్టర్ కింద ఏ క్లస్టర్ సెంటర్ని అయితే మీరు అడాప్ట్ చేసుకుంటారో ఆ సెంటర్ని కూడా మీరు మీ అప్లికేషన్ ఫామ్లో క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. సో అప్లికేషన్స్ షుడ్ బి సబ్మిటెడ్ to the email address for the cluster center JNV only. Applications will not be accepted at NVR regional office Pune. చూడండి, హార్డ్ కాపీస్ ఎక్కడ ఎంటర్టైన్ చేయట్లేదండి, ఓన్లీ ఈమెయిల్స్. అది కూడా మీరు ఏ క్లస్టర్కి అయితే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాంగ్లీకి అప్లై చేస్తున్నారనుకోండి. సో మీరు ఈ అడ్రస్ ఇక్కడ కింద ఇచ్చినటువంటి ఈ సాంగ్లీ కింద ఉన్నటువంటి అడ్రస్ ఇచ్చారు కదండి, jnvpsangli@gmail.com. సో దీనికి మీరు మీ అప్లికేషన్ ఫామ్ని మీ పీడిఎఫ్ స్కాన్డ్ కాపీస్ అన్నిటిని అటాచ్ చేసి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సాంగ్లీ కింద మీకు ఏ ఏరియా రిక్వైర్డ్గా ఉందో, ఇష్టంగా ఉందో అది కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్లస్టర్ సాంగ్లీ క్లస్టర్ సెంటర్కి లాతూర్ క్లస్టర్ సెంటర్ లైక్ ఈ వీటిలో ఉన్నటువంటి ఈ ఔరంగాబాద్, ఫర్ ఎగ్జాంపుల్ యూ లైక్ ఇట్ ఔరంగాబాద్ బట్ యూ సెండ్ ఇట్ మెయిల్ టు ద సాంగ్లీ. సో ఇట్ ఈస్ అన్వాలిడ్ అనమాట. సో ఏ క్లస్టర్ కింద అయితే మీరు ఈమెయిల్ ఫార్వర్డ్ చేస్తున్నారో ఆ క్లస్టర్ సెంటర్ కింద ఉన్నటువంటి క్లస్టర్ సెంటర్స్లోనే మీరు జాబ్కి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్, నోటీస్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ టీచర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ గైడ్లైన్స్ ఫర్ క్యాండిడేట్స్. ఇక్కడ వచ్చేసరికి త్రూ ఈమెయిల్ by 5 PM on 11/9/2020. So candidates should be sent their hard copies
PDF అన్నీ ఈమెయిల్ ద్వారానే పంపించాల్సి ఉంటుంది. ఇంకా ఇది ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ వేరియస్ సబ్జెక్ట్స్ ఫర్ ద అకాడమిక్ సెషన్ 2021 ఓన్లీ అగైనెస్ట్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్. ఉన్న వేకెన్సీస్ కాకుండా ఈ అకాడమిక్ ఇయర్ 2021కి ఇది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ పోస్టులు అనమాట. సో చూడండి ఇక్కడ ఇప్పుడు మనకి ద డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ అండర్ ఫర్ పీజీటీఎస్ కింద టోటల్గా 98, టీజీటీఎస్ కింద 283, FCSC కింద టోటల్గా 73. దీస్ ఆర్ ద టెంటేటివ్. ఇంకా మేబీ మారితే మారొచ్చు, మేబీ ఇంకా ఎక్కువ పోస్టులు ఉంటే ఇట్ మే బీ వ్యాలిడ్. ఇక్కడ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో దేస్ ఆర్ మ్యాండేటరీ టీచర్స్ టు రెసిడెంట్ ఇన్ ద విద్యాలయ క్యాంపస్ టు అటెండ్ ద రెసిడెన్షియల్ స్కూల్స్ డ్యూటీస్ బిసైడ్ దేర్ రొటీన్ డ్యూటీస్. సో చూడండి ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు ఖచ్చితంగా విద్యాలయ క్యాంపస్లోనే ఉండాలంటండి. సో మనం స్టార్టింగ్లోనే డిస్కస్ చేసుకున్నాము, వారే మనకి అకామిడేషన్ ఇంకా ఫుడ్ని ఇస్తారని. సో కంపల్సరీ వాళ్ళు క్యాంపస్లోనే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి రెమ్యూనరేషన్. పీజీటీఎస్ ఫర్ నార్మల్ స్టేషన్స్కి వచ్చేసరికి 27,500 పర్ మంత్. హార్డ్ స్టేషన్స్ లైక్ డిస్ట్రిక్ట్స్ కచ్, డాంజెస్, రత్నగిరి ఈ ఏరియాస్లో అయితే 32,500 రూపీస్ పర్ మంత్. టీజీటీఎస్ నార్మల్ స్టేషన్స్లో వచ్చేసరికి 26,250 పర్ మంత్. హార్డ్ స్టేషన్స్ వచ్చేసరికి కచ్చు, డాంజెస్, రత్నగిరిలో వచ్చేసరికి 31,250 పర్ మంత్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి మళ్ళీ ఇక్కడ కూడా క్లియర్గా చెప్తున్నాడు, ఓన్లీ ఫర్ ఈమెయిల్స్ మీరు మాకు అప్లికేషన్స్ని ఫార్వర్డ్ చేయండి అని చెప్తున్నారు. ఈ ఈమెయిల్స్ పంపించవలసినటువంటివి అన్నీ నేను మీకు నా డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తున్నాను. సో డోంట్ బాదర్ అబౌట్ ఇట్. నో హార్డ్ కాపీస్ ఆఫ్ ద అప్లికేషన్స్ విల్ బీ యాక్సెప్టెడ్. చూడండి ఇక్కడ నో హార్డ్ కాపీస్, ఒక్క హార్డ్ కాపీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరంటండి. క్యాండిడేట్స్ అప్లై ఫర్ మోర్ దాన్ 1 పోస్ట్ విల్ హ్యావ్ అప్లై సపరేట్ ఫర్ ఈచ్ పోస్ట్. ఇంకా ఏమన్నా మీరు వేరే పోస్టులు కనుక అప్లై చేయాలనుకుంటే దే హ్యావ్ టు అప్లై ఫర్ సపరేట్లీ ఫర్ ఈచ్ పోస్ట్. చూడండి వీళ్ళు వర్చువల్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వర్చువల్ ఇంటర్వ్యూ విల్ బి హెల్డ్ ఆన్ 15th, 17th సెప్టెంబర్స్. చూడండి ఇక్కడ మనకు వచ్చేసరికి వీరు ఓన్ ఎక్స్పెన్సెస్ తోటి వీళ్ళు రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ప్లేస్కి వీళ్ళు ఓన్ ఎక్స్పెన్సెస్ తోటి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో టీఏడిఏ మే నాట్ బి గివెన్ బై దెమ్. నెక్స్ట్ వచ్చేసరికి క్లస్టర్ సెంటర్స్. నేమ్ ఆఫ్ ద క్లస్టర్ సెంటర్స్ చూసారు కదా, మనకి టోటల్గా 8 క్లస్టర్స్ ఉన్నాయి. ఈ 8 క్లస్టర్స్ కింద వీ హ్యావ్ మెనీ క్లస్టర్ సెంటర్స్. సో ఒక పోస్ట్కి ఒకే క్లస్టర్ సెంటర్ని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫార్మెట్ ఫర్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ ద టీచర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ద సెషన్ 2020 and 2021. చూడండి ద ప్రిన్సిపల్ విచ్ క్లస్టర్ యూ హ్యావ్. Sangli, for example, you go for the Sangli cluster, then you write it Sangli cluster, then which district. See here it is on it is which district. Sangli, it is in district of Sangli only. చూడండి అట్లా Sangli, it is in Sangli only. Next district also Sangli. Next applicant for the post of 8 in PGTS or TGTS like FCSC na. So PGTS, sorry, for example you selected it for PGTS. ఇక్కడ మీరు for the post of PGTS టెలిఫోన్ నెంబరు, నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్, మీ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్, నెక్స్ట్ వచ్చేసరికి మీ నేము, నెక్స్ట్ ఫాదర్ నేము, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఫుల్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, నెక్స్ట్ హోమ్ డిస్ట్రిక్ట్, కేటగిరీ విచ్ బిలాంగ్స్ టు మీది మీ క్యాస్ట్ కేటగిరీ. దెన్ ఇన్ కేస్ ఆఫ్ నవోదయ విద్యాలయ స్పౌజ్ గివ్ ఫుల్ డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ వాళ్ళు ఎవరన్నా కానీ నవోదయాలు చేస్తుంటే వారి ఫుల్ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ స్పౌస్, పోస్ట్ హెల్డ్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, ఆయన పేరేంటి, పోస్ట్ ఏంటి, ఎక్కడ చేస్తున్నారు, ఎక్కడ చేశారు, నెక్స్ట్ ఆధార్ అడ్రస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, కోర్సు స్టడీ ఫర్ పీజీటీఎస్ ఆర్ టీజీటీఎస్ ఏదైతే అది,
నెక్స్ట్ 10th SSC for all candidates, 12th for all candidates. Graduation, please specify maximum marks obtained, percentage of marks. Post graduation in the subject, mention the subject plus maximum marks obtained, percentage of marks. Next BED, థియరీ ఆర్ ప్రాక్టికల్. నెక్స్ట్ వచ్చేసరికి CTET, కాంట్రాక్ట్ బై CBSE. నెక్స్ట్ వచ్చేసరికి PhD MPhil. సో దిస్ ఇస్ ద యాక్చువల్గా ఫార్మెట్. మ్యాక్సిమం మార్క్స్ అబ్టైన్డ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఇవన్నీ మీరు క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్కాలర్షిప్ అచీవ్మెంట్స్ రిప్రజెంటింగ్ నేషనల్ SGFI స్పోర్ట్స్ గేమ్స్. స్పోర్ట్స్లో కానీ గేమ్స్లో కానీ ఉంటే అటాచ్ కాపీ ఆఫ్ సర్టిఫికేట్. స్పోర్ట్స్ గేమ్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ కాపీని అటాచ్ చేయండి. నెక్స్ట్ మీకు స్పోర్ట్స్ కోటాలో కూడా జాబ్ దక్కే అవకాశం ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ వచ్చేసరికి VA సర్టిఫికేట్, ఏదైనా NCC కానీ NSSలో కానీ మీరు కనుక ఉన్నట్లయితే మీ సర్టిఫికేట్స్ గ్రేడ్స్ వైజ్ A కానీ B కానీ C కానీ సర్టిఫికేట్ ఇస్తారు కదా, సో దానికి కూడా కొన్ని మార్క్స్ యాడ్ అవుతాయి. సో డోంట్ మిస్ ఇట్. మీ దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా అటాచ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎనీ గవర్నమెంట్ అవార్డ్స్ లేదా గైడ్ ప్రెసిడెంట్ అవార్డ్స్, ఏమైనా అవార్డ్స్ వచ్చినాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గవర్నమెంట్ నుంచి మీరు ఏదైనా అవార్డు తీసుకుంటే బెస్ట్ టీచర్ అవార్డ్ లైక్ దట్ అయితే అది ఏదైనా ఉంటే మీరు యూ జస్ట్ అటాచ్ ద కాపీ. సో ఇట్ ఈస్ గివింగ్ అ వెయిటేజ్ టు యువర్ రెజ్యూమే. నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ awarded by the government institutions, art, music. సో ఇంకేదన్నా మీకు ఎక్స్ట్రాగా మీకేమన్నా లైక్ మ్యూజిక్లో కానీ ఆర్ట్లో కానీ లిటరేచర్లో కానీ నేషనల్ లెవెల్లో కనుక ఏమైనా సర్టిఫికెట్స్ ఉన్నా కానీ సో అవి మీరు అటాచ్ చేయండి. నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అవార్డెడ్ బై ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఇంకా వచ్చేసరికి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డే స్కూల్స్ ఆర్ రెసిడెన్షియల్స్. సో టీచింగ్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ టీచింగ్ ఎక్స్పీరియన్సెస్ యూ జస్ట్ అటాచ్ విత్ దట్. స్కాలర్స్టిక్ యాక్టివిటీస్ అనేవి మనం అటాచ్ చేస్తే మన రెజ్యూమేకి వెయిటేజ్ పెరుగుతుంది. సో ఈచ్ పాయింట్కి కొన్ని పాయింట్స్ ఉంటాయండి. సో ఆ పాయింట్స్ యాడ్ అయితే మన రెజ్యూమే వెయిట్ పెరుగుతుంది. సో మీరు ఈజీగా మీ కాంపిటేటర్స్కి మంచి కాంపిటీషన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఫర్ TGT ఫర్ మ్యాథమెటిక్స్ ఓన్లీ, ఇది ఓన్లీ ఫర్ మ్యాథమెటిక్స్. నెక్స్ట్ సో వి గో ఫర్ ద కాలమ్స్ TGT మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ అయితే BSc మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండాలండి కంపల్సరీ. సో దీనికి కావాల్సినటువంటి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో కూడా ఉండాలి. సో మ్యాక్సిమం మార్క్స్, నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, రిమార్క్స్ లైక్ ద సేమ్. TGT ఫర్ సైన్స్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఉండాలండి BScలో. సో ఫస్ట్ 3 years సేమ్ సబ్జెక్ట్స్ మెయింటైన్ చేయాలి. లైక్ ఓన్లీ ఫర్ సోషల్ స్టడీస్కి వచ్చేసరికి హిస్టరీ, కామర్స్, ఎకనామిక్స్ ఉండాలండి. సో ఈ 3 సబ్జెక్ట్స్ తోటి 3 years కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసరికి BA ఇంగ్లీష్. సో ఇట్ ఈస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కంపల్సరీ ఉండాలండి. హిందీకి వస్తే హిందీ కంపల్సరీ ఉండాలి. గుజరాత్ వస్తే ఇట్ ఈస్ గుజరాతీ. నెక్స్ట్ వచ్చేసరికి పీఈటీకి మేలా ఫీమేలా. నెక్స్ట్ వచ్చేసరికి వారి క్వాలిఫికేషన్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్, లేదంటే BEd ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ లేదా అండి PET వాళ్ళకి. నెక్స్ట్ ఆర్ట్ టీచర్కి వచ్చేసరికి దెన్ దే హ్యావ్ 4 years రీజనల్ డిప్లొమా ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫర్ ఫైన్ ఆర్ట్స్, డ్రాయింగ్, పెయింటింగ్, స్కల్ప్చర్ అండ్ గ్రాఫిక్స్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ ఆఫ్టర్ పాసింగ్ ఎగ్జామినేషన్స్. 12th ఈక్వలెంట్ ఉండాలండి. లేదంటే 5 years రికగ్నైజ్డ్ డిప్లొమా ఇన్ ఎనీ డిసిప్లిన్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, డ్రాయింగ్, పెయింటింగ్, స్కల్ప్చర్ అండ్ గ్రాఫిక్స్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్. ఇందులో వీళ్ళు 5 years ఇంటిగ్రేటెడ్ రికగ్నైజ్డ్ డిప్లొమా అన్న కలిగి ఉండాలి. లేదా ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్, లేదా BEd డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్ ఫ్రమ్ రీజనల్ కాలేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో వీరు మాత్రమే ఆర్ట్స్కి ఎలిజిబుల్ అవుతారండి. మ్యూజిక్ టీచర్స్కి వచ్చేసరికి 5 years స్టడీ ఇన్ మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద కన్సర్న్ స్టేట్ అన్న అయి ఉండాలి. లేదా బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ అన్నా ఉండాలి. లేకపోతే హయ్యర్ సెకండరీ
ఇంకా లైక్ దే హ్యావ్ గివెన్ సమ్ పాయింట్స్. ఇవన్నీ మీకు అప్లికేషన్లో కనుక చూసినట్టయితే క్లియర్గా ఉంటాయి. సో ఇందులో మీరు హయ్యర్, లోయర్ ఇవన్నీ మీరు ఏమేమి చేశారో అవన్నీ ఇందులో మెన్షన్ చేసి ఉన్నాయి. సో అవే అన్న. నెక్స్ట్ ఫర్ లైబ్రరీయన్ వచ్చేసరికి యూనివర్సిటీ డిగ్రీ అండ్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ డిగ్రీ అన్న ఉండాలి, లేకపోతే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హిందీ అండ్ అదర్ రీజనల్ లాంగ్వేజెస్. ఇంకొకటి ఏంటి వర్కింగ్ లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో కూడా వీళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. ఓన్లీ ఫర్ టీజీటీ మ్యాథ్స్, మ్యాథమెటిక్స్, BA మ్యాథ్స్ అన్న కలిగి ఉండాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ డే స్కూల్స్, సెమీ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్. ఇంకొకటి ఎక్స్పీరియన్స్ లెటర్ కనుక మీరు కనుక అటాచ్ చేస్తే అది ఎందులో చేశారు, ఎక్కడ చేశారు, సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్, డ్యూరేషన్ అండ్ టోటల్ పీరియడ్ మీరు క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. టోటల్ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మొత్తం అప్లై చేస్తే మ్యాక్సిమం మనకి అవకాశాలు దొరుకుతాయండి. చూడండి ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ అప్లై చేసినప్పుడు మనకి ఏంటంటే రెజ్యూమేకి మంచి వెయిటేజ్ వస్తుంది. అకార్డింగ్ టు దిస్ వెయిటేజ్ మనకి జాబ్లో మంచి కాంపిటీషన్ ఇవ్వగలుగుతాండి. సో డోంట్ మిస్ ఇట్. మీ దగ్గర ఉన్నాయని జెన్యున్గా పెట్టి అప్లై చేయండి. పోస్టులు ఉన్నాయండి. వీటన్నిటిలో మీకు వారికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీ ప్రొఫైల్తో మ్యాచ్ అయినట్లయితే డోంట్ మిస్ ఇట్. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. నవోదయ స్కూల్స్లో చేస్తున్నట్లయితే శాలరీ కమ్ బోర్డింగ్, లాడ్జింగ్, ఫుడ్ ఎవ్రీథింగ్ మీకు అన్నీ గవర్నమెంటే వారి సంస్థలే చూసుకుంటాయి కాబట్టి మీకు ఆ ప్రాబ్లం కూడా లేదు. ఇది ఒక మంచి సువర్ణ అవకాశంగా నేను భావిస్తున్నాను. సో అందరు BA అభ్యర్థులు ఎవరైతే ఈ జాబ్కి సంబంధించినటువంటి వారు అప్లై చేసుకుంటున్నారో వారందరికీ ఆల్ ద బెస్ట్ అండి. వన్స్ అగైన్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ప్రతి ఒక్కరి ఇళ్లలో ఇప్పుడు అందరూ BEd చేసి ఉంటున్నారు. సో మేబీ ఇది ఒక మంచి సువర్ణ అవకాశము. సో యూ జస్ట్ ఫార్వర్డ్ ఇట్ మే బీ హెల్ప్ టు దెమ్ ఆల్సో. థ్యాంక్ యూ.